వైఎస్ఆర్సీపీకి ఓటేసినందుకు టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని గుంటూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. వట్టిచెరుకూరు మండలం గార్నిపాడులో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తమను గ్రామం నుంచి వెళ్లిపోవాలని దాడులు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు బాధితులు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం గోండాలు బరితెగిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం గారపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తున్నారు. కార్యకర్తల ఇళ్లను ఖాళీ చేసి మీరంతా కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళంటూ దాడులు చేస్తున్నారు. దీంతో ఎస్పీ దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరిగిందో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటమ్మా? 26వ తారీఖుని లైట్లు ఆర్పేసి సీసాలతో రాళ్లతో కర్రలతో దాడి చేశారయ్యా. చేసి లైట్లు ఆర్పేసేవారికి మా మగవాళ్ళు అందరూ శాల మీదకి లగెత్తారు. నేను ఇంటి మంగళం నుంచున్న దాని మీదకి వచ్చి కర్ర పెట్టి తలకాయ పగలు కొట్టి చేతులు పగలు కొట్టారు. ఇక అవధాన సీసాలు రాళ్ళు మా వాళ్ళ దగ్గరికి రాకుండా గంట సేపు వేశారు. ఇక వీళ్ళు పరారైపోయారు. ఇక ఆడవాళ్ళు ఉండం, ఆడవాళ్ళని కూడా అందినట్టు కొట్టండి, ఇళ్ళు వదిలిపెట్టి పోవాలి. వీళ్ళని నలుగురిని చంపందే మేము ఊరుకోము, ఇళ్ళైనా వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే నలుగురిని చంపేస్తాం మేము అని అంటే కుర్ర మధు, చిన్న సుబ్బారావు, గడ్డిపాటి సుధా, మరి తాటి ఎరయ్య, పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, ముప్పాళ్ళ సుబ్బారావులే, నవతా సుబ్బారావు కాదు. వీళ్ళల్లా కలిపి మేము ఉండాము, మేము మీకు అండగా ఉండాము, మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి, మేము ఏదైనా జరిగితే మేము మీకు ఆమె అంటున్నారు వాళ్ళని. టీడీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళనేమో ఆ పల్లెలో ఒక అడుగు పెడితే పెట్టినట్టు నరికేస్తామని వాముల్లో శాలల్లో కర్రలు కత్తులు గొడ్డళ్ళు పెట్టుకుని కూర్చుంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ పిల్లల చేత మా పిల్లలు సైకిల్ లాక్కొని కొట్టను, బ్యాగులు లాక్కొని కొట్టను, బడికి వెళ్లకుండా చేస్తున్నారండి. మేము కాలు బయట పెడితే రోడ్డు మీదకి ఎట్టబడితే అట్ట లంజిల్లారా అది ఇదని వాళ్ళ లంజిమగుళ్ళు వీళ్ళ లంజిమగుళ్ళు అని మమ్మల్ని తిడతాము. ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు కొడతాము, మగవాళ్ళు కూడా ఎట్టబడితే అట్ట తిడతాము, మగవాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారు మమ్మల్ని. వాళ్ళ మగవాళ్ళు ఉండరు, మా మగవాళ్ళు లేరండి. లేరండి, ఎవరు లేరు. రాత్రి వేళ వీళ్ళ ఇళ్లపై కరెంటు తీసి బీరు సీసాలతో దాడి చేస్తున్నారు. లోపలికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. వీళ్లపైనే దాడి చేసి వీళ్లపైన అక్రమ కేసులు బనాయించి ఇప్పటికే దాదాపు 15 మందిని గుంటూరు జైలుకు పంపించారు. గారపాడులో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వెంటనే అధికారులు స్పందించాలని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.